ఈవేళ మన మేనేజ్మెంట్ అకౌంటింగ్లో క్లాసులో మనకి మీకు రేషియోకి సంబంధించినటువంటి క్లాసిఫికేషను, అందులో ఎన్ఎస్ రేషియోస్ ఉన్నాయో అని మన క్లాసులో మాట్లాడుకున్నాం. నోట్స్ కూడా ఇచ్చాను. ఈరోజు ఒక్కొక్క రేషియోస్కి అంటే ఎన్ని రేషియోస్ అయితే ఉంటాయో అన్ని రేషియోస్ సంబంధించి ముందు సూత్రాలు చెప్తానండి. ఆ తర్వాత ఆ సూత్రాలకు అనుగుణంగా మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్దాము. సరే, మీరు రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. రేషియోస్ ఇక్కడ ఒక్కొక్క నాకు ఇంపార్టెంట్గా ఉన్నటువంటి సూత్రాలన్నీ కూడా మీకు చెప్తాను. దానికి అవి రాసుకోండి. ఎగ్జామినేషన్ పేపర్లో అన్నీ రావచ్చు, అన్నీ అడగచ్చు, లేదా కొన్ని అయినా అడుగుతాడండి. ఏదైనా కొత్తవి సూత్రాలు కన్సర్న్ ప్రాబ్లంలో వచ్చినప్పుడు అక్కడ దాని గురించి ఇంకా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముందుగా కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నవి ఇప్పుడు అన్నీ ఉంటిని కలిపి ఇంకా ఒకేగా రాసుకోండి. ముఖ్యమైన నిష్పత్తుల సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంపార్టెంట్ రేషియోస్. అంటే ఒక్కొక్క లెక్క చెప్పుకుంటూ వెళ్ళడం కన్నా ముందు సూత్రం రాసేసుకుంటే ఒక పేపర్ మీద, ఈ కాగితం మీద మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కూడా ఇవి చూసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముందు సూత్రాలు చెప్పేస్తానండి. తర్వాత ఆ సూత్రాలు వచ్చినప్పుడు పక్కన పేపర్ పెట్టుకొని ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ సూత్రం వచ్చింది ఏంటి అనేది మీరు లెక్క రాసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని బట్టి సొల్యూషన్ చేసుకోవచ్చును. రాసుకోండి. మొట్టమొదట ఆ సూత్రము అంటే ఒక లైను ఆర్డర్ ఏం అవసరం లేదండి, నేను మామూలుగా చెప్తున్నాను మీకు. రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, స్థూల లాభ నిష్పత్తి, రాయండి. గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. స్థూల లాభ నిష్పత్తి, స్థూల లాభము బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్వి నేను చెప్పేస్తానండి. అవి వాటికి సంబంధించి ఏదైనా మన ప్రాబ్లం అడిగినప్పుడు ప్రాబ్లంలో ఆ సూత్రం చూసి మీరు రాసేసుకోవచ్చు. ఏదైనా లెక్కలో ఏదైనా కొన్ని ఇప్పుడు నేను చెప్పలేనివి ఏదైనా కొన్ని ఏమైనా వస్తే కనుక అక్కడ వాటికి సంబంధించి సూత్రం మీకు కన్సర్న్ ప్రాబ్లంలో చెప్తానండి. నెక్స్ట్, నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి. నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్, ఆపరేటింగ్ రేషియో, ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నిర్వహణ నిష్పత్తి. ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్
goods sold plus operating expenses by cost of goods sold plus operating expenses by net sales into 100. అమ్మిన వస్తువుల వ్యయము ప్లస్ అమ్మిన వస్తువుల వ్యయము ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్. అమ్మిన వస్తువుల వ్యయము ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఇందులో మళ్ళీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్రారంభపు సరుకు ప్లస్ పర్చేజెస్ కొనుగోళ్ళు ప్లస్ incidental expenses మైనస్ క్లోజింగ్ స్టాక్ లేదా ఎనీ ప్రొడక్టివ్ ఎక్స్పెన్సెస్. అర్థమైందండి? ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు ప్లస్ ప్రతిస్థాపితమైనటువంటి ఖర్చులు లేకపోతే ప్రొడక్టివ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అప్పుడు అమ్మిన వస్తువుల వ్యయం అనేది మనకు వస్తుంది. ఇక ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా తెలుసండి, ఆ ఖర్చుల్ని కలుపుకుంటాము. ఇక ఆ నికర అమ్మకాల్లోంచి రిటర్న్స్ ఏవైనా ఉంటే తీసివేయగా ఉండేటటువంటి మొత్తము ఇక్కడ మనకి నికర అమ్మకాలుగా చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 4వది నెట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నెట్ ఆపరేటింగ్ రేషియో, నికర నిర్వహణ నిష్పత్తి. ఈ నికర నిర్వహణ నిష్పత్తి అనేది 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో. 100 మైనస్ ఈ ఆపరేటింగ్ రేషియో కడతారు కదా, అమౌంట్ వస్తుంది కదండి, అది 100లోంచి తీస్తే ఏ నిష్పత్తి అనేది మనకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 5th వన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నిర్వహణ నికర లాభ నిష్పత్తి.
సో ఈ నెట్ ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియోని మన నెట్ ఆపరేటింగ్ రేషియోగా మనం చెప్తామన్నమాట. ఇదే సూత్రము దీనికి కూడా వర్తింప చేయండి. ఆర్ ఇక్కడ ఆర్ నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అర్థమైందండి. నెట్ ఆపరేటింగ్ రేషియో లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఇదే సూత్రము దీనికి కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ అండి. కరెంట్ రేషియో, ప్రస్తుత నిష్పత్తి. కరెంట్ అసెట్స్ by current liabilities. Current assets by current liabilities. ప్రస్తుత నిష్పత్తి, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. నెక్స్ట్ క్విక్ రేషియో. క్విక్ రేషియో శీఘ్ర నిష్పత్తి లేదా త్వరితగతిన నిష్పత్తి లేదా లిక్విడ్ రేషియో. దీనిలో లిక్విడ్ అసెట్స్ ఆర్ క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ క్విక్ అసెట్స్ అనేది క్విక్ అసెట్స్ ఏమిటి అంటే కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్. కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్. అది త్వరిత శీఘ్ర నిష్పత్తి లేదా త్వరితగతిన నిష్పత్తి. సూత్రం ఏంటంటే లిక్విడ్ అసెట్స్ బై ద్రవ్యత్వ ఆస్తులు బై లేదా శీఘ్ర ఆస్తులు క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ శీఘ్రమైనటువంటి ఆస్తులు అంటే ప్రస్తుత ఆస్తుల్లోంచి, ప్రస్తుత ఆస్తులు అంటే ఇమీడియట్గా ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్, నగదులోకి మార్పు చెందేటటువంటివి అంశం ఉండేటటువంటి ఆస్తులన్నీ కూడా ఈ కరెంట్ అసెట్స్గా చెప్తాం మనం. ఈ కరెంట్ అసెట్స్లో
సరుకు తప్పించి మిగిలినవన్నీ వాటిని క్విక్ అసెట్స్ అంటాం. మళ్ళీ సరుకు అంటే అది అమ్మాలి, బయటకు వెళ్ళి చూడాలి, అందరూ నచ్చాలి, ఆ సరుకు కొనుగోలు చేయడం అనేది టైం పడుతుందండి. ఇది కాకుండా మిగిలినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో ప్రస్తుతాస్తులు ఏవైతే ఉంటాయో వాటిల్ని క్విక్ అసెట్స్ అని ఇక్కడ చెప్తారు. అలాంటి క్విక్ అసెట్స్ బై లేదా ద్రవ్యత కలిగినటువంటి ఆస్తులు బై ప్రస్తుత అప్పులు కింద ఈ సూత్రాన్ని మనం రాయాలి. ఎక్కించుకోండి. నెక్స్ట్ రేషియో వచ్చి డెట్ ఈక్విటీ రేషియో. డెట్ ఈక్విటీ రేషియో అప్పు ఈక్విటీ లేదా రుణ ఈక్విటీ నిష్పత్తి. సూత్రం రాసుకోండి. outsides funds by shareholders funds. బయటవారి నిధులుపై వాటాదారుల యొక్క నిధులు. బయటవారి నిధులుపై వాటాదారుల యొక్క నిధులు. సో ఇక్కడ అవుట్ సైడర్ ఫండ్స్ కానీ అలాగే షేర్ హోల్డర్ ఫండ్స్కి సంబంధించి ఏమేమిటి అవుట్ సైడర్ ఫండ్స్ అవుతాయి లేదా ఏమేమిటి వాటాదారులకు సంబంధించిన నిధులు అవుతాయి అనేది మనం ఆ కన్సర్న్ ప్రాబ్లంలో చెప్పుకుందాము. అలాగే నెక్స్ట్ సూత్రం రాసుకోండి. యాజమాన్యపు నిష్పత్తి. ప్రొప్రైటరీ రేషియో. యాజమాన్యపు నిష్పత్తి. ప్రొప్రైటరీ రేషియో. shareholders funds by total assets. Shareholders funds by total assets into 100. యాజమాన్యపు నిష్పత్తి వాటాదారుల నిధులుపై
వాటాదారుల నిధులు బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. నెక్స్ట్ స్టాక్ టర్నోవర్ రేషియో. స్టాక్ టర్నోవర్ రేషియో సరుకు టర్నోవర్ లేదా ఇన్వెంటరీ టర్నోవర్ ఏదైనా ఒకటి. స్టాక్ టర్నోవర్ రేషియో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. అమ్మిన వస్తువుల వ్యయము బై యావరేజ్ స్టాక్. ఆల్రెడీ ఇదివరకు అమ్మిన వస్తువుల వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఎలా కట్టాలో ఇందాక సూత్రంలో రాసుకున్నారు. ఇక్కడ యావరేజ్ స్టాక్ సో యావరేజ్ స్టాక్ అనేది ఎలాగా లెక్క కట్టాలి అనేది చూడండి. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. ఇందాక సూత్రంలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి సంబంధించి అక్కడ రాశారండి. ఇప్పుడు యావరేజ్ స్టాక్ వచ్చి ప్రారంభపు సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. నెక్స్ట్ టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో. టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో సూత్రం రాసుకోండి. నెట్ సేల్స్ బై మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి. నెట్ సేల్స్ బై టోటల్ అసెట్స్. నికర అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. నెక్స్ట్ రేషియో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రేషియో వినియోగించిన మూలధనంపై రాబడి నిష్పత్తి. వినియోగించిన
మూలధనంపై రాబడి నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బిఫోర్ interest and tax by average capital employed into 100. రాసుకోండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రేషియో ఇస్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ 100. వడ్డీ మరియు పన్నుకు ముందు నికర లాభము బై సగటు వినియోగించిన మూలధనము ఇంటూ 100. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ బై లాంగ్ టర్మ్ ఫండ్స్ ఇంటూ 100. స్థిరాస్తుల నిష్పత్తి. స్థిరాస్తులు బై దీర్ఘకాలిక నిధులు ఇంటూ 100. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నా చూడండి, దీన్నే బ్రాకెట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్న, ఇది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్న ఒకటే. పెట్టుబడుల మీద రాబడన్నా మూలధనం మీద రాబడన్నా ఒకటే నిష్పత్తి అండి. సూత్రం ఇదే. కాబట్టి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనలేదు కదా, ఇన్వెస్ట్మెంట్ అన్నాడు కదా అని అనుకోవద్దండి. రెండు కూడా ఒకటే, పెట్టుబడి మూలధనము. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. నిర్వహణ మూలధనం టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై నెట్ వర్కింగ్ క్యాపిటల్, నికర నిర్వహణ మూలధనము. నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు
కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై నెట్ వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి. నెట్ క్రెడిట్ సేల్స్ నికర అరువు అమ్మకాలు బై యావరేజ్ డెటార్స్. యావరేజ్ డెటార్స్. నెక్స్ట్ డెటార్స్ కలెక్షన్ పీరియడ్. రుణగ్రస్తుల టర్నోవర్ రేషియో నికర అరువమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. అలాగే రుణగ్రస్తుల నుంచి మనకు ఆ మొత్తాన్ని వసూలు అయ్యేటటువంటి కాలము ఎప్పటికల్లా మనకు ఆ బాకీలు వసూలు అవుతాయి అనేటటువంటి దానికి కూడా డెటార్స్ కలెక్షన్ రేషియో అంటాము. ఇది 365 బై డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. అంటే ఇది కట్టిన తర్వాత బై 365 బై ఇది వేస్తే మనకి ఆ డెటార్స్కి సంబంధించినటువంటి వెలాసిటీ ఆ పీరియడ్ అనేది లేదా కలెక్షన్ సంబంధించిన పీరియడ్ మనకి వస్తుంది. లేదా లేదా యావరేజ్ డెటార్స్ బై యావరేజ్ డెటార్స్ బై నెట్ క్రెడిట్ సేల్స్ net credit sales number of period number of days and number of days in a period. డెటార్స్ కలెక్షన్ రేషియో వచ్చి 365 బై డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. లేదు ఇంక డైరెక్ట్గా ఇది లేకుండా చేయాలి అంటే యావరేజ్ డెటార్స్ బై నెట్ క్రెడిట్ సేల్స్ ఇంటూ సంవత్సరంలో రోజుల సంఖ్య, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ పీరియడ్. నెక్స్ట్ డెటార్స్ తర్వాత క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో.
రుణదాతల టర్నోవర్ నిష్పత్తి. రుణదాతల టర్నోవర్ నిష్పత్తి. క్రెడిట్ పర్చేజెస్ by average accounts payable ఇక్కడ చెల్లింపు బిల్లులు ప్లస్ రుణదాతలు తీసుకోవాలండి. ఇక్కడ అంతే, రుణగ్రస్తులు వసూలు బిల్లులు ఇక్కడ తీసుకుంటాము. కన్సర్న్ ప్రాబ్లంలో చెప్పుకుందామండి. నెక్స్ట్ క్రెడిటార్స్ payable, average payable ratio, number of days by creditors turnover ratio. రుణదాతల చెల్లింపు కాలము 365 బై క్రెడిటర్స్ టర్నోవర్ రేషియో, లేదా యావరేజ్ అకౌంట్స్ పేయబుల్ బై నెట్ క్రెడిట్ పర్చేజెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ పీరియడ్, అలా వేసుకున్నా కూడా మనకు సూత్రం వస్తుందండి. దీనికి ఆపోజిట్ ఇక్కడ యావరేజ్ డెటార్ అంటే క్రెడిట్ సేల్స్ ఉంటాయి, క్రెడిటార్ అంటే క్రెడిట్ పర్చేజెస్ ఉంటాయి. ఓకే, మిగిలినటువంటి కొన్ని సూత్రాలని రేపు క్లాసులో చూద్దామండి. వీటిని ఒక కాగితం మీద, ఒక పేపర్ మీద మీరు రిటర్న్గా రాసుకొని అట్టే పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంటు.